వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్. బ్రహ్మకుమారి ఈశ్వరయ్య విశ్వవిద్యాలయం వారు ప్రారంభించినటువంటి వ్యసనముక్తి అనే కార్యక్రమం వాళ్ళు ప్రారంభించారు. భారతదేశంలో ఒకప్పుడు రామరాజ్యంలో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఒక ఆలోచన విధానంతో ఒక హిందూ ధర్మం, హైందవ ధర్మం ఒక మంచి ఆలోచన విధానంతో ముందుకు వెళ్ళిన తరుణం చూస్తున్నాం. భారతదేశానికి ఒక చరిత్ర ఉంది, ఒక హిందూ ధర్మం ఉంది. అలాంటి భారతదేశ వ్యాప్తంగా కూడా రామరాజ్యంగా నడుస్తున్నటువంటి భారతదేశ వ్యాప్తంగా కూడా ఈరోజు వ్యసనాలకు అలవాటు పడుతున్న యువత తప్పుదారితో వాళ్ళు ప్రాణాలు కోల్పోతున్నారు, ప్రాణాలు తీసుకుంటున్నారు, సమాజానికి చీడ పిరుగుల తయారవుతున్నారు. సమాజంలో ఎలాంటి ఆలోచన చేసి సమాజానికి వారు ఒక మాయను మచ్చలాగా తయారవుతున్నారు అనే కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైతే బ్రహ్మకుమారి ఈశ్వరయ్య విశ్వవిద్యాలయం వారు ప్రారంభించారు. భారతదేశ వ్యాప్తంగా కూడా యువత చెడుదారి పట్టకుండా మేము ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చాము. ఏదైతే గ్రామీణ ప్రాంతాలలో ఉన్న పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థుల నుంచి ఈరోజు పట్టణ స్థాయిలలో యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థుల ఆలోచన విధంగానే వాళ్ళ జీవితాలలో మార్పులు తీసుకురావడానికి బ్రహ్మకుమారి ఈశ్వరయ్య విశ్వవిద్యాలయం వారు ఒక ఆలోచన విధానం తీసుకొచ్చారు. ఏదైతే వ్యసనముక్తికి అలవాటు పడి యువత ప్రాణాలు కోల్పోతున్నారు. యువత అనేది భారతదేశానికి మేధావుల సంపద అన్నట్టుగా మనం చెప్పుకుంటున్న తరంలో యువత ఈరోజు డ్రగ్స్కు అలవాటు పడి ప్రాణాలు కోల్పోతున్నారు. డ్రగ్స్కు అలవాటు పడి సమాజానికి పెద్ద మచ్చలాగా తయారయ్యారు. అదే మాదక ద్రవ్యాలు తీసుకొని సమాజానికి వాళ్ళు ఎంతో చెరగని ముద్ర వేసుకొని ఈ సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. అలాంటి ఆలోచన విధానంతోనే మేము ఈరోజు బ్రహ్మకుమారి వాళ్ళ జీవితాలలో మార్పు తీసుకురావాలి, వాళ్ళ కుటుంబాలలో ఒక మంచి ఆలోచన విధానంతో ముందుకు రావాలి, వాళ్ళ జీవితాలలో ఒక వెలుగులు నింపాలి, వాళ్ళ జీవితానికి ఒక అర్థం చెప్పాలి అన్నట్టుగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలీస్ శాఖ ఎంతో ఆలోచన విధానంతో వాళ్ళ జీవితాల కోసం ఒక రాష్ట్ర ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంటుంది. అట్లాగే వాళ్ళ ఆలోచనకు తోడుగా ఈ బ్రహ్మకుమారి ఈశ్వరయ్య విశ్వవిద్యాలయం వారి చేత కూడా పోలీసుకు మేము సపోర్టుగా మద్దతుగా ఈరోజు యువత జీవితాలలో మార్పు కోసం కూడా మేము ఒక మంచి ఆలోచన విధానంతో తీసుకెళ్తున్నాము. గ్రామ స్థాయి అయితే ఉంది, మండల స్థాయి అయితే ఉంది, తాలూకా స్థాయి అయితే ఉంది. పట్టణ స్థాయిలో ఉన్నటువంటి ఈ అలవాటుకి దూరంగా ఉంచాలనే ఒక ఆలోచనతోనే మేము ఈరోజు ఈ ఒక సంకల్ప యాత్ర తీసుకుంటున్నాము. వ్యసనాలకే వీళ్ళు సమయం మొత్తం వెచ్చిస్తున్నారు. అలాంటి డ్రగ్స్, మాదక ద్రవ్యాల నుంచి వీళ్ళు తీసుకుంటున్నది కాకుండా పక్క వారిని కూడా చెరగొట్టే ఆలోచన విధానంతో ముందుకు వెళ్తున్నారు. యువత కాకుండా విద్యార్థి దశ నుంచి కూడా ఒక మంచి దేశం కోసం ఆలోచన చేయాలి. ఈ దేశం కోసం మనం ఏదైనా గర్వించదగ్గ పని చేయాలి. ఈ దేశం మనకి ఏమిచ్చింది కాకుండా మనం దేశానికి ఏమిస్తున్నాం, సమాజానికి ఎలాంటి విషయాలు తీసుకెళ్తున్నాం, ఈ సమాజానికి మన వంతు పాత్ర ఏం చేస్తున్నాం, ఈ సమాజంలో మనం ఏంటి, అసలు మన తల్లిదండ్రులకు మనం ఎలాంటి పేరు చేస్తున్నాం, అసలు మన తల్లిదండ్రులు ఎందుకు కన్నారు మనని అనే ఆలోచన రాకుండా వాళ్ళ జీవితాలకు ఒక పరమార్థం చెప్పడానికి ఈరోజు మన బ్రహ్మకుమారి ఈశ్వరయ్య విశ్వవిద్యాలయం వారు కూడా ఒక ఆలోచన విధానంతో దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి కార్యక్రమాలు తీసుకెళ్లే ఆలోచన చేస్తున్నారు. వాళ్ళు ఒక ప్రతిపాదనతో, ఒక ప్రతిజ్ఞతో జీవితాలలో మార్పు కోసం ఈరోజు నడుము బిగించి ప్రతి ఒక్క పాఠశాల కావచ్చు, ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ కావచ్చు, ప్రతి ఒక్క సమావేశం కావచ్చు, ఒక్కడైనా సమాజంలో ఎక్కడైతే 20 మంది 30 మంది ఉన్న చోట మేము వాళ్ళకు అవేర్నెస్ అంటే అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి వాళ్ళకు ఈ మాదక ద్రవ్యాల వల్ల, ఈ డ్రగ్స్ వల్ల, ఈ మద్యపానం వల్ల ఎలాంటి నష్టం జరుగుతుంది, ఎలాంటి వాటికి అలవాటు పడి వాళ్ళు ఏమేం చేస్తున్నారు, సమాజానికి ఎలాంటి చెడు పనులు చేస్తున్నారు, దాని నుంచి బయటపడడానికి మేము విభిన్నమైన ఆలోచన విధానంతో అందరినీ కూడా ఇందులో మేము భాగస్వామ్యం చేస్తున్నాము. పోలీస్ శాఖ వారికి కూడా మేము వారికి మద్దతుగా అంటే కొలాబరేట్ వాళ్ళతో సహకారంతో కూడా మేము పట్టణంలో ఉన్న ప్రతి ఒక్క పాఠశాల కావచ్చు, ప్రతి ఒక్క కాలేజీ కావచ్చు, ప్రతి ఒక్క ఏదైనా సమావేశం కావచ్చు, ఏ సమావేశమైనా సరే యువతలో విద్యార్థులలో ఒక మార్పు రావాలి, వాళ్ళ జీవితాల్లో ఒక వెలుగు రావాలనే ఆలోచన విధానంతో బ్రహ్మకుమారి ఈశ్వరయ్య విశ్వవిద్యాలయం వారి చేత తీసుకున్నటువంటి ఈ సంకల్ప యాత్ర ప్రతి ఒక్కరూ మార్పు తీసుకొని వాళ్ళ జీవితాలకు ఒక పరమార్థం ఉండేటట్టుగా తీసుకురావాలన్నటువంటి ఆలోచన విధానంతో ఈరోజు ఈ విషయాలు చెప్పడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. సో ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికి బ్రహ్మకుమారి వారు ఉన్నారు. వారి ఆలోచన విధానాన్ని ఏం చెప్తారో మనం వాళ్ళ మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. బ్రహ్మకుమారి ఈశ్వరయ్య విశ్వవిద్యాలయం వారి ఆధ్వర్యంలో వ్యసనముక్తి భారత్ అనేటువంటి ఉద్యమాన్ని మేము ఆరంభించినాము. మరి ఉద్యమాన్ని ఆరంభించడానికి ముఖ్య కారణం ఏంటి అంటే మా దాది ప్రకాష్ మణి గారి స్మృతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఒకప్పుడు మన భారతదేశం అనేది స్వర్ణిమ భారతంగా ఉండేది, రామరాజ్యంగా ఉండేది, దేవభూమిగా ఉండేది. ఇప్పుడు అలాంటి మన భారతదేశము వ్యసనాలకు కారణమవుతున్నందుకు
మరి వ్యసనాల నుండి మన యువతను కాపాడుకోవడానికి మేము ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టినాము. మరి ముఖ్యంగా వ్యసనం అంటే ఏంటి అంటే ఈరోజు మనం చూస్తున్నాము, డ్రింక్ చేయడము, స్మోకింగ్ చేయడము, తంబాకు తినడము, ఇవి అన్నీ స్థూలమైనటువంటి వ్యసనము. ఇవే కాకుండా మానసికమైనటువంటి వ్యసనాలు కూడా ఉన్నవి. అవేంటి అంటే ఈర్ష్య, ద్వేషం, కోపం, తాపం, టెన్షన్, ఇవన్నీ కూడా మానసికమైనటువంటి వ్యసనాలు. ఈ 2 రకాలైనటువంటి వ్యసనాల ద్వారా మన యువత కానీ, పెద్దవాళ్ళు కానీ అందరూ కూడా ప్రలోభాలకు లోనై దుఃఖము, అశాంతి, టెన్షన్స్, అనారోగ్యం అనేది పొందుతున్నాము. ఇప్పుడు మనం చూస్తున్నాం, ప్రతి ఒక్క డ్రైవింగ్ చేసే వాళ్ళు డ్రింక్ చేసి చేయడము, మళ్ళీ సెల్ ఫోన్ చూసుకుంటూ డ్రైవింగ్ చేయడము. దీని ద్వారా ఏంటి అంటే వాళ్ళ ప్రాణాపాయం కాకుండా ఎదుటి వాళ్ళకు కూడా ప్రాణాపాయంగా ఏర్పడుతుంది. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా దుఃఖానికి కారకులు అవుతున్నారు. మళ్ళీ ఇలాంటి తరుణంలో బ్రహ్మకుమారిస్ వారు ఈ భారతదేశాన్ని తిరిగి వ్యసనముక్త భారత్గా, స్వర్ణిమ భారత్గా చేయడానికి ఈ యొక్క ఉద్యమాన్ని చేపట్టిండ్రు. మరి మన భారతదేశంలో 145 కోట్ల జనాభా ఉన్నారు. మరి దాంట్లో కనీసము 10 కోట్ల జనాభాను వ్యసనముక్తులుగా చేయడానికి ఈ కార్యక్రమాన్ని మేము చేస్తున్నాము. మరి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఉజ్వల భవిష్యత్తు కొరకు, సామరస్య కుటుంబాల కోసము, అందరు కూడా కలిసి ఉండడానికి ఈ యొక్క ఉద్యమాన్ని చేపట్టినాము. మరి దీని కొరకు ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రతిజ్ఞ అనేది చేయాలి. దాంట్లో ప్రతిజ్ఞ మనం ఎలా చేయాలి అనేటువంటి విషయాన్ని కూడా మేము ఇక్కడ తెలియజేస్తున్నాము. నేను ప్రమాణం చేస్తున్నాను, నేను అన్ని రకాల మత్తు పదార్థాలకు దూరంగా ఉంటాను. నేను నా కుటుంబ సభ్యులను, స్నేహితులను మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా ప్రేరేపిస్తాను. ఆరోగ్యకరమైన, సంతోషకరమైన సమాజ నిర్మాణానికి నేను తోడ్పడతాను. భారతదేశాన్ని మాదక ద్రవ్య రహిత దేశంగా మార్చడానికి నేను కట్టుబడి ఉంటాను. మరి అందరితో స్నేహంగా, ప్రేమగా, శాంతిగా వ్యవహరిస్తానని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను అని ఈ విధంగా మనం ప్రతి ఒక్కరు కూడా ప్రతిజ్ఞ చేయడం ద్వారా ఏంటి అంటే ఎవరైతే చైన్ స్మోకర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క వైబ్రేషన్ నుండి వాళ్ళ లోపల కూడా ఒక చైతన్యత అనేది ఏర్పడుతుంది. మరి మాదక ద్రవ్యాల నుండి మనం దూరం కావడానికి ఒకటే సొల్యూషన్ ఏముంది అంటే రాజయోగ మెడిటేషన్, మారల్ వాల్యూస్, ఆధ్యాత్మిక చింతన, వీటి ద్వారా మనము వీటన్నిటి నుండి దూరం కాగలుగుతాము. ఎప్పుడైతే ఈ వ్యసనాలకు దూరం అవుతామో అప్పుడు మనకు మంచి ఆరోగ్యం ఉంటుంది, కుటుంబం సంతోషంగా ఉంటుంది, మన దేశము, సమాజము, మన నైబర్స్ అందరు కూడా ఆనందంగా జీవించగలుగుతాము. తిరిగి మన భారతదేశాన్ని స్వర్ణిమ భారతంగా, రామరాజ్యంగా చేయడానికి మనందరి యొక్క కర్తవ్యం ఉంది. మరి వ్యసనాల నుండి మనందరం కూడా దూరం కావడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని అందరం కూడా భాగం పంచుకోవాలని బ్రహ్మకుమారిస్ వారు కోరుకుంటున్నాము. మరి ఈ ప్రతిజ్ఞ ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ ద్వారా కూడా చేయొచ్చు. వాట్సాప్ నెంబరు 6303497380. దీని ద్వారా ఇండివిజువల్గా అందరు కూడా ఈ ప్రమాణాన్ని స్వీకరించవచ్చు. మరి 10 కోట్ల మందిలో మనం అందరం కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు.